జరంతా 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 మన వీడియోలో కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచు స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వ్లాగ్ ముచ్చట్లోకి ఇంకెళ్ళిపోతున్నా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయర్రి. ఏంద్రో మస్తు రోజుల తర్వాతకి ఏదో పని చేసినట్టు కనబడతాను, ఏంది అన్ని చదువుతాను, కొంపదీసి ఇల్లు ఖాళీ చేసిపోతాలా ఏంది? అయ్యయ్యో అదేం లేదు. ఇయ్యాలైతే ఇంకా ఇల్లు డీప్ క్లీనింగ్ అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం. మేము ఇల్లు డీప్ క్లీనింగ్ చేయడానికి ఒక పెద్ద రీజనే ఉంది. యాక్చువల్లీ కేదారేశ్వర స్వామి నోము వచ్చేసి మంగళవారం ఉంటుండే కదా, సో అదైతే మాకు మంగళవారం రోజు మేము అన్ని ప్రిపేర్ చేసుకున్నాక క్యాన్సిల్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 ఆ మధ్యలోనైతే ఇంకా మా పాలోళ్ళు అయితే ఒక ఆయన చనిపోయింది అనమాట. యాక్చువల్లీ ఆయన వచ్చేసి మా ఊర్లో ఉండడంట, వేరే ఊర్లో ఉంటాడంట. ఒక పండగ కోసం మాత్రమే ఎప్పటికి రాడంట. ఆ పండగకే దివాళీ కోసం నోములకని వచ్చిండు పాపం. ఆ రోజే వచ్చిండంట. ఇంకా వాళ్ళ వైఫ్ ఇట్లా ఎవ్వరు రాలేదంట. వాళ్ళ కొడుకు ఆయన వచ్చి ఉండే, ఇంకా హార్ట్ అటాక్ వచ్చి అయితే చనిపోయిండు. సో ఇంకా మాకు చుట్టూ కాబట్టి మేమైతే నోముకోలేదన్నమాట. సో మాకు ఇప్పుడు చుట్టూ అయితే తేరిపోయింది. యాక్చువల్లీ చుట్టూ తేరిపోయింది కూడా నిన్న అనమాట. యాక్చువల్లీ నిన్నటి నుంచి నేను పనులన్నీ చేస్తున్నాను, బట్ ఇంకా నా పనులైతే కంప్లీట్ అవ్వలేదు. నిన్ననే కావాల్సింది, కాకపోతే ఇంకా వరంగల్లో మొన్న తుఫాన్ వల్ల 2 days అసలుకి నో పవర్. ఇంకా పవర్ లేకపోతే మోటార్ పని చేయదు, మోటార్ లేకపోతే పైన ట్యాంక్లో వాటర్ లేవు. ఇంకా వాటర్ లేకుండా మనం ఏం పని చేసాం చెప్పండి. సో అట్లా 2 days డీలా వచ్చింది. లేకపోతే ఇంకా దినాలు చేస్తారు కదా, అదే 11th day. సో ముందు రోజు నుంచే పనులు స్టార్ట్ చేసే వాళ్ళం, కానీ ఇంకా వాటర్ లేక కరెంట్ లేక అట్లా లేట్ అయిపోయింది అనమాట. ఈ ట్రైపాడ్ అయితే మా బావ నా కోసం అయితే ఆర్డర్ పెట్టిండు. పాత ట్రైపాడ్ అయితే ఇంకా కొంచెం అది నాకు సెట్ అవ్వట్లేదు అనమాట. పెద్దగా ఉండడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. అందుకోసమే చిన్న క్యూట్గా ఉందన్నట్టుగా ఇదైతే ఆర్డర్ పెట్టిండు. అది పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. బాగుంది. అమెజాన్లో తీసుకున్నాను. 350 rupees పడింది, తక్కువకే వచ్చింది. అది చాలా పెద్దగా కూడా చేసుకోవచ్చు. మనం చూడడానికి చిన్నగా అనిపించింది, కానీ నేను అదంతా ఓపెన్ చేసి చూపించలేదు. బికాస్ అప్పటికే ఇల్లంతా డస్ట్ ఉంటుండే, నేను హౌస్ క్లీనింగ్ చేస్తున్నా కాబట్టి. సో ఎట్లుంది ఏంది క్వాలిటీ అని చూసి జస్ట్ లోపల పెట్టేసిన అనమాట. ఇంకా ఇన్ని రోజుల తర్వాతకి నేనైతే ఇంతగానం పని చేసిన. యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే నా లైఫ్లోనే ఇంత పని చేయడం ఇదే ఫస్ట్ టైం ఏమో. అన్ని పనులు నేనే ఒక్కదాన్ని చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఏంటి నేనే పని చేసుకుంటా కనబడుతున్నా, మా బావ కనిపిస్తలేడని చూస్తున్నారు. ఆయనకు కొంచెం హెల్త్ బాగాలేదు. ఆయనకి హెల్త్ బాగాలేదు ఉంటే నన్ను ఈ పనులు అసలు చెయ్యనిచ్చేవాడే కాదు. ఇంకా నేను చేస్తుంటే వద్దు అనేసి అంటున్నాడు. కానీ నిన్నటి నుంచి కొంచెం చేసుకుంటూ వస్తున్నాను. బికాస్ ఈ హౌస్ డీప్ క్లీనింగ్ చేయకూడదు చాలా రోజులు అవుతుంది. నాకు వామిటింగ్స్ ఉండడం వల్ల అసలు సరిగ్గా హౌస్ క్లీనింగ్ చేయట్లేము. సో ఎట్లా చాలా రోజులు అవుతుంది. ఆయన చుట్టూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మేము ఏంటంటే ఎల్లుండి అంటే సండే రోజు అయితే మేము నోముకుంటున్నాం. రేపు వచ్చేసి ఇంకా వేరే దగ్గర కూడా అంటే మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్కి కూడా ఇంకా సంవత్సరికం కూడా ఉందన్నమాట. సో ఎట్లాగూ వీలు ఉండదు, ఖచ్చితంగా ఈరోజే క్లీన్ చేయాలి మొత్తం అని అయితే ఫిక్స్ అయిపోయినా. నిన్ననైతే ఏంటిది మొన్న 2 days కరెంట్ లేకుంటుండే కదా హెవీగా వర్షాల వల్ల. సో బోల్ ఏంటిదంటే బీభత్సంగా అయిపోయినాయి. బీభత్సంగా అంటే ఇక తిన్నట్టు పక్కకే అయిపోయింది. ఆ ముందు రోజు కూడా తోముకోలే, రేపు తోముకోవచ్చు కదా అని ఎక్స్పెక్ట్ చేసి అట్లనే వదిలేసినాం అనమాట. మాకు తెలియదు కదా ఇట్లా వర్షం వచ్చి ఇదంతా అవుతుంది సడన్గా ఇదంతా జరిగింది కదా. సో ఆ రోజు బోళ్ళు, వర్షం పడ్డ రోజు బోళ్ళు, ఆ నెక్స్ట్ డే బోళ్ళు, అబ్బా బాబోయ్ ఇంకెన్ని తెలుసు అసలుకి. నేను ఒక 5-6 టబ్బులు నిండా తోమేసిన అనమాట. అన్ని బౌల్ అయినాయి. అసలు ఎన్ని నెలల తర్వాతకి నేను బౌల్ తోమినంటే నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నేను ఒక్కరోజు కూడా బౌల్ వాష్ చేయలేదు. ప్రతిరోజు మా బావనే వాష్ చేసేవాడు. ఎన్ని మంత్స్ తర్వాతకి మళ్ళీ నేను తోమినా, కాసేపు ఆక్కుంటా, ఒక్కోసేపు పడుకుంటా, ఒక్కోసేపు మళ్ళీ వచ్చి తోముడు, ఆగి ఒక టబ్బు నిండా తోమినాక మళ్ళీ అవన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక టబ్బు తోమి, అయ్యో బాబోయ్ అసలు నిన్ననైతే నాకు బోల్ తోమనికే డే అంతా సరిపోయింది. ఇంకా నిన్న మా డాడీ కూడా వచ్చి ఉంటుండే. నిన్న మా కష్టాలు అంతా ఇంత కాదు, అవైతే ఇంకా నిన్నటి వీడియోలో చూసేయండి. ఇంకా అదంతా వేరే అనమాట అసలుకి. అయ్యో బాబోయ్ అట్లాంటి డే అయితే ఇంకెప్పుడు రాకూడదనే నేను కోరుకుంటా, ఎవ్వరికి రాకూడదు. ఇంకా మా సైడ్ అయితే ఇంకెక్కువ
మునగలేదనమాట. వర్షం పడ్డ రోజు మాత్రమే హెవీగా వాటర్ ఉంటుండే. నెక్స్ట్ డే వాటర్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయినాయి కానీ మా సరౌండింగ్లో మొత్తం మునిగిపోయింది అసలుకి. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎట్లనే ఏమో వీడియోస్లలో చూస్తేనే నాకు మస్తు బాధ అనిపించింది అసలుకి. విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అన్ని రోజులు వాళ్ళు అసలు ఎట్లున్నారా బాబు అనిపించింది. మేము ఒక పూటకే ఉండలేకపోయినా. నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూసిన ఎప్పుడొస్తుందా కరెంట్ అనేసి. ఎంత అసలు కంటే అబ్బా, కానీ తప్పదు, ఇంక ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి అప్పుడప్పుడు అన్నిటికీ ఓర్చుకోవాలనిపించింది నాకు కూడా. నేను నా బౌల్ తోమేసి ఇంకా కుకింగ్, మేము అసలు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసరికి 4:30 అయింది అనమాట. అప్పటి వరకు పాపం మా డాడీ కూడా తినలేదు, అంటే వాటర్ లేక, అంటే అదే తుఫాన్ వల్ల కరెంట్ లేక ఏం లేక అసలు బయట రెస్టారెంట్లు కూడా అసలు ఆర్డర్ చేద్దామన్నా కూడా ఏం లేకుంటుండే. షాప్స్ కూడా అన్ని క్లోజ్, ఎందుకంటే అన్ని షాప్స్ మునిగిపోయినాయంట. సో అన్ని క్లోజ్ ఉండేసరికి అసలు మాకు బయట నుంచి కూడా ఫుడ్ దొరకలేదు, అట్లీస్ట్ వాటర్ కూడా దొరకలేదు. మా లక్కీగా ఒక క్యాన్ వాటర్ దొరకడం వల్ల ఎట్లో అట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అయితే తినేసినాం అనమాట. ఆ టైంకి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఇంత నార్మల్గా ఇస్తున్నా కానీ యాక్చువల్లీ అప్పుడు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్, ఆ పెయిన్ వేరే అసలుకి. అసలు నేను ఎంత నరకం చూసిండ అంటే అసలు అన్నిటికీ, ఒకటని కాదు, పవర్ లేక, వాటర్ లేక, మా ఆయనకు బాగాలేక నేను ఎంత సఫర్ అయినో ఆ క్షణం అది నాకు మాత్రమే తెలుసు, నన్ను చూసిన మా బావకి తెలుసు. నిజంగా అమ్మో, ఆ డేని తలుచుకుంటేనే నాకు భయం అయిపోతుంది నిజంగా. కరెంట్ వచ్చినాకనే మేం కానీ మా పక్కన వాళ్ళ మేమందరం అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. ఇవి ఫ్లోర్ క్లీన్ చేసేటి యాక్చువల్లీ నేను 2 years నుంచి వాడుతున్నాను. ఒకసారి డిమార్ట్లో తీసుకున్నాను, ఒకసారి విశాల్ మార్ట్లో తీసుకున్నాను. ఒక దాంట్లో 5 pairs, 6 pairs, 10 pairs అట్లా వస్తాయి అన్నమాట. సో ఇంకా నేనైతే ఈసారి 5 pairs అయితే తీసుకున్నాను. ఇదైతే మీషోలో ఆర్డర్ పెట్టిన, క్వాలిటీ చాలా బాగుంది. నాకు బయట దానికంటే మీషోలో రీజనబుల్ అనిపించి నేనైతే తీసుకున్నాను. లింక్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. చాలామందికి కమ్యూనిటీ పోస్ట్ అంటే అర్థం అవ్వట్లేదు. నా ఛానల్ ఓపెన్ చేస్తే హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్, లైవ్, పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో పోస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఆర్డర్ పెట్టుకొని రివ్యూ ఇచ్చిన వాటి లింక్స్ అన్నీ ఉంటాయి అనమాట. మీరు ఆ లింక్ క్లిక్ చేసిల్లు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు మీషోకి వెళ్ళిపోతారు. ఆ ప్రోడక్ట్ మీకు చూపిస్తుంది, జస్ట్ మీరు దాన్ని చూసి ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంతే. ఇంకా చాలామందికి అసలు అర్థం కావట్లేదు కమ్యూనిటీ పోస్ట్ అంటే ఏంటి అడుగుతున్నారని నేనైతే క్లారిటీ ఇచ్చిన అనమాట. ఈ బౌల్ అయితే అసలు ఎన్ని దోమినా అయిపోతలేదు. మా బావే కనుక మంచిగా ఉండాలి కానీ ఇంకా అసలు ఎట్లా అంటే నా లెక్క చేయకపోతుంటుండే. నేనేంటంటే సగం చేస్తున్నా, సగం పోయి పడుకుంటున్నా. బికాస్ నేను ప్రెగ్నెన్సీ అండ్ నాకు ఇంత పని చేయడం నాకు అసలు అలవాటు లేదు, పని కూడా రాదు. నేను ఎప్పుడు కూడా ఇంత పని కూడా చేయలేదు అనమాట. ఇంకా ప్రెగ్నెన్సీ నాకు వామిటింగ్స్ అవుతున్నాయి మార్నింగ్ నుంచి. ఇంకా కాసేపు పడుకుంటున్నా, లేస్తున్నా, వస్తున్నా, చేస్తున్నా. ఆయన అయితే ఒక 1 hourలో మొత్తం పనులన్నీ ఫినిష్ చేసేటోడు. అదే అంటున్నాడు, రేపుకి తక్కువ అవుతుంది కావచ్చు, రేపు లేస్తా కావచ్చు, రేపు చేస్తలే అనేసి చెప్తా ఉన్నాడు. కానీ ఇట్లా 3 రోజుల నుంచి చెప్తున్నాడు. ఇక ఎందుకులే, ఇక ఆయనకి ఎదురు చూసుకుంటూ ఉండడం, అండ్ మాకు టైం కూడా లేదు కదా. ఇంకా ఈరోజు అంటే నేను ఇది క్లీనింగ్ చేసిందంతా ఫ్రైడే రోజు అనమాట. సో సాటర్డే రోజు చెప్పినాను కదా, ఇంకా మా చిన్న మామయ్యకి బియ్యం అదే సంవత్సరికం అది ఉంది, అండ్ మేము హాస్పిటల్కి వెళ్ళేది ఉంది. యాక్చువల్లీ నా హాస్పిటల్ విజిట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ విజిట్. బట్ ఇంకా ఆయనకి కాలు మంచిగా లేదు, వేరే జలుబు దగ్గు ఎట్లా అయినా కానీ ఎట్లయినా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. బట్ ఆయనకు కాలుకి అవ్వడం వల్ల మేము వెళ్ళలేదు. అది కంపల్సరీ చూపించుకోవాలి, కానీ ఆయనకు బాగాలేక మేమైతే వెళ్ళట్లేము. ఆయనకి బాగాలేదు, ప్లస్ ఇంకా మా పిండిని ఎవరినైనా రమ్మని హాస్పిటల్కి వెళ్దామని అంటే వర్షం వల్ల ఇంకా అన్నీ మునిగిపోయి అంత ఆగమాగం ఉంది కాబట్టి ఇంకా నేనే లైట్ తీసుకున్నాను, చూపించుకోవాలి అసలుకి. రేపైనా ఎల్లుండైనా ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడే నోములు వచ్చినాయి, ఇంకా నోములకు ఒకవేళ వెళ్ళొచ్చేసరికి ఎన్ని రోజులు అవుతుందో ఏమో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంట్లోనేమో మా బావకి హెల్త్ బాగాలేదు, మహాకి ఫీవర్ వచ్చింది. మీరు నా వాయిస్ విన్నారా? నాకు కూడా అంత పని చేయడం వల్ల మోకాళ్ళు, కాళ్ళు అన్నీ పుండు నొప్పి లేచి ఫీవర్ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇంకొక్కటే తుమ్ములు వస్తున్నాయి, గొంతు గులగుల పెడుతుంది, కళ్ళు మండుతున్నాయి. ఇంకా నాకు రేపు ఫీవర్ అందుకునేలానే ఉంది. అసలు ఏంటో మాకు ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న అందరం పేషెంట్స్మే. బట్ ఇంకా మా బావకి కాలుకి మెయిన్గా అవ్వడం వల్ల ఆయన ఏం చేయలేని సిచ్యువేషన్ అనమాట. అందుకే అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా నా పని నేను చేసుకుంటున్న టైంకి అయితే నాకైతే ఇంకా నేను చెప్పినాను కదా, నాకు ఒక
దేవుడిచ్చిన మదర్ అయితే నాకు సరౌండింగ్లో ఉంటారు అనేసి, సో తనైతే నా కోసం ఇవన్నీ పట్టుకొని వచ్చింది. యాక్చువల్లీ వేరే వాళ్ళ ఇంటి దగ్గర పూజ ఉండే అనమాట. సో అక్కడ నుంచి అయితే ఇవన్నీ తీసుకొని వచ్చింది. బట్ అవన్నీ మేము తినలేదు. ఇంకా పక్కన ఆంటీ వాళ్ళకి కూడా పులిహోర అయితే వేసి ఇచ్చినాను. అండ్ ఇంకా కర్రీస్ కూడా ఇంకా ఆంటీ వాళ్ళకి వేసి ఇచ్చినాము. బికాస్ మా ఆయనకి కాలు నొప్పి వల్ల ఆయనని పప్పు తినొద్దన్నారు, నాన్ వెజ్ తినొద్దన్నారు. ఇంకా అదేంటి వంకాయ కర్రీ ఇట్లాంటివి అసలు పులుపులు ఏం తినద్దు అనేసి చెప్పిల్లు అనమాట. నాకు ఎట్లాగా వామిటింగ్స్ వల్ల నేను ఫుడ్ ఎట్లాగా తీసుకోవట్లేదు. ఇంకా మహా తినేది ఇంత కర్రీ తింటుంది. ఇంకా అందుకోసమే అన్నట్టుగా ఇంకా ఆంటీ వాళ్ళకైతే ఇచ్చేసిన. మా బావేమో వద్దు నాని వద్దురా చెయ్యకు, మళ్ళీ నువ్వు సిక్ అవుతావు, అసలుకే నువ్వు సిక్ అయినావు, పొద్దు నుంచి వామిటింగ్స్ చేసుకుంటున్నావు కదా, ఎందుకంతా తీసుకుంటున్నావు, నాకు తగ్గితే నేను చేస్తా కదా, రేపటి ఎల్లుండిగా నేను చూసుకుంటా కదా, ఇవన్నీ అవసరమా అంటున్నాడు. కానీ నాకు అసలు మనసు ఒప్పట్లేదు. ఇప్పుడు ఆయనకు ఒకవేళ రేపు కొంచెం తగ్గినా కానీ ఎంతైనా నొప్పి ఉంటుంది. ఆ నొప్పితో ఏం చేస్తాడు చెప్పండి. పాపము ఒక 5 months నుంచి కంటిన్యూస్గా ఇంట్లో పనులు, బయట పనులు, మహాన్ చూసుకోవడం ఇవన్నీ ఆయనే చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ఒక్క పూట నేను ఇవి చేస్తే ఏమవుతుంది అన్నట్టుగా ఇంకా నేనే చేస్తా అని ఆయన తిట్టినా సరే, నా మీద కొరుతున్నా సరే ఇంకా నేనే చేసిన. కానీ నిజంగా నాకైతే తల ప్రాణం తోక్కొచ్చింది. బికాస్ నాకు వామిటింగ్స్ అయ్యి ఉండే, వామిటింగ్స్ చేసుకుంటూ లోపలంతా పేల్చుకొచ్చుకుంటూ ఇంకా ఆగమాగం అవుతున్నా కానీ చేసిన. మస్తు బ్యాక్ పెయిన్ వచ్చింది, మస్తు కాళ్ళు గుంజినాయి, అస్సలు చేయాలనిపించలేదు. కానీ తప్పదు, ఇంకా చేయడానికి ఎవ్వరు లేరు కాబట్టి చేసుకోవాలి. ఇంకా నోములకి ఇంత గలీజ్గా వదిలేసిపోతే బాగోదు అన్న ఒకే ఒక ఇంటెన్షన్తో అయితే ఇంకా నేనైతే చేసినాను అన్ని. చాలా వరకు నిన్న ఒక 4-5 times బట్టలు వాష్ చేసిన. అంటే ఆల్రెడీ మనము పిండిన బట్టలు ఉంటాయి కదా, వాటన్నిటిని నిలదీసిన నిన్న అంటే పవర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నిలదీయడం స్టార్ట్ చేసేసిన అనమాట. అవన్నీ నిలదీసి కొన్ని తట్టు బస్తాలు ఉంటాయి అవన్నీ పిండేసేసి బూలు వాష్ చేసి నిన్న కూడా అసలు ఖాళీనే లేను. నిన్న నైట్ కూడా అసలు నిద్ర పట్టలే, కాళ్ళు బాడీ అంతా పుండు ఉండి మస్తు నొప్పి వేస్తుండే. బావకి కాళ్ళు నొప్పి అయిందని మా బావని చూసి నాకు బాధ అనిపిస్తుంటుండే, నన్ను చూసి మా బావ బాధపడుతున్నాడు. పాపం మీ గుడ్ల నిండా నీళ్లు తీసుకున్నాడు. ఎందుకంటే నేను ఇన్ని రోజులు సిక్కి అసలు అటున్నప్పుడు ఇటు పెట్టలేదు కదా, చేత కాకుండా అన్ని పాపం ఒక్కతే చేస్తుంది అని ఆయనేమో నన్ను చూసి బాధపడుతున్నాడు. నేనేమో అసలుకి అంత యాక్టివ్గా ఉండేటోడు పోయి కాలుకే అయింది, ఎటు పోకుండా లేవకుండా పాపం అక్కడనే కూర్చుండిపోతాడు, బోర్గా ఫీల్ అవుతున్నాడు. అసలు కనీసము కూర్చోలేకపోతాడు, పడుకున్న పెయిన్ వస్తుంది, నైట్ కూడా అసలు నిద్ర పోవట్లేడు. అండ్ నేనేమో ఆయన గురించి ఆలోచిస్తున్నా, ఆయనేమో నా గురించి ఆలోచిస్తున్నాడు. కపుల్స్ గోల్స్ అంటే ఇంతే ఉంటుందేమో. ఇంకా నెమ్మదిగా ఒకటి వెనకాల ఒకటి చేసుకుంటూ అయితే వచ్చిన. యాక్చువల్లీ ఇంకా నేను చాలా వరకు వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్, కూలర్ దగ్గర, ఇంకా వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా క్లీన్ చేసినాను. బట్ నాకు అప్పటికే స్టోరేజ్ ఫుల్ అయిందనమాట. అందుకే నేను ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది అనేసి అనుకున్నా కానీ అది స్టోరేజ్ ఫుల్ అయిందని నేను చూసుకోలేదు. అందుకే అవన్నీ అయితే కట్ అయిపోయినాయి అనమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసినాకనైతే ఇంకా ఫుల్గా డేటాయిల్ ఇంకా లిక్విడ్ అవన్నీ వేసి అయితే ఇల్లు వాటర్ పోసి కడుక్కుంటూ వస్తున్నా. ఇంకా నన్ను అయితే తిడతాడు మా బావ, ఎందుకే నువ్వు ఇవన్నీ పెట్టుకుంటున్నావు, ఉట్టిగా జస్ట్ తూడిసినా అయిపోతుంది కదా, నేను మంచిగా అయినప్పుడు నేను అవన్నీ కడుగుతాను కదా, ఎందుకు కడుగుతున్నావు, జారి పడితే ఏమన్నా ఉన్నదా మా అమ్మ, ఎందుకు ఇట్లా చేస్తానో చెప్తింటలేవని నా మీద కొడుతూనే ఉన్నాడు. కానీ ఇక ఇవన్నీ చేసినాం కదా, పనిలో పని అయిపోతుందని ఇంకా నేను కూడా అబ్జర్వ్ చేయను, నిదానంగా అడుగులు వేసుకుంటే నడుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కింద జారుతుంది, నాకు భయం అవుతుంది. ఇంకొకటి ఏంటిదంటే నేను కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వల్ల వెయిట్ ఎక్కువ మొయ్యొద్దు. ఆయన నిన్నటి నుంచి పని చేసి అలసిపోయినా నాకు కూడా వామిటింగ్స్ అయి నీరసంగా ఉంది కాబట్టిగా ఒక్కొక్క మగ్గు అట్లా తీసుకొచ్చుకోవడానికి నాకు ఇంకా మస్తు టైం పట్టింది. నేను అప్పుడెప్పుడో 3:30కి స్టార్ట్ చేస్తే 11 అయిందిలే నా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి. అంతసేపటి దాకా పని చేసుకుంటూనే ఉన్నా, అంటే కాసేపు ఆకుండా కాసేపు చేసుకుంటా అట్లున్నా అనమాట. కానీ నార్మల్గా అయితే నేను అంతకుముందు బాగా గ్యాప్ ఇచ్చేదాన్ని పని టు పనికి. కానీ ఇప్పుడు అట్లా లేదు, ఒక 5 minutes వరకు చేసిన, ఎందుకంటే కథం చేయాలి, టైం లేదు అనేసి. ఫైనల్గా ఇంట్లోనైతే అన్నీ కంప్లీట్ చేసేసుకొని అయితే ఇంకా బయటకు వచ్చి బయట పని అయితే చేసేసిన అనమాట. ఇంకా స్టోరేజ్ ఫుల్ అవుతుందని బయట వర్క్కి అయితే ఏమో ఇంకా నేను వీడియో షూట్ చేయలేదు. బికాస్ వాటర్ వల్ల జారుతుంది, ఫోన్ ఎక్కడ పడుతుందో అని భయం వేసింది. ఇంకా కర్టన్స్ అవన్నీ ఉంటుండే కదా, అవన్నీ విండేసేసి పైన ఇంకా తీగల మీద అన్నీ ఆరేసి ఒక ట్రిప్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా అన్ని పనులైతే చేసేసి ఇంకా పసుపు నీళ్ళు అయితే చల్లుతున్నాను.
ఇది నేను ఇంట్లో పసుపు నీళ్ళు చల్లడము సెకండ్ టైం అనమాట. ఏందో అట్లా అట్లా చల్లేసినాను. మా పిన్ని చెప్పింది ఇంకా పసుపు నీళ్ళు ఫైనల్గా జల్లు అనేసి. అందుకే ఇంకా అండ్ బీరువాలో అన్నిట్లలో అయితే పసుపు నీళ్ళు చల్లిన. ఎన్ని బట్టలు చూసిల్లా ఊళ్ళో, అక్కడ చీరలు అక్కడ చీరలు అక్కడ చీరలే, ఎక్కడ పడితే అక్కడ బట్టలు అన్ని పిండేసినాయి. అవన్నీ నిన్నీయాల పిండేసినాయి. గన్ని బట్టలు అయినాయి. రేపైతే ఇంటికి వెళ్తాం కావచ్చు. ఇంకా మా బావకి తగ్గితే ఏమవుతుందో ఏమో చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకా తగ్గలేదు. ఇంకా మహాకి కూడా ఫుల్ ఫీవర్ ఉంది. నాకు కూడా ఫీవర్ అయితే స్టార్ట్ అయ్యింది. స్టిల్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి టైం మిడ్-నైట్ 2:30 అవుతుంది. అయినా నేను వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా. ఒకవేళ ఇంటికి వెళ్తే మళ్ళీ గ్యాప్ వస్తుందని, అందుకోసమే నేను కష్టమైనా సరే ఇంకా ఇష్టంగానైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ మా బావకి మహాకి ఇద్దరికి ఫీవర్ వచ్చింది. మా బావ దగ్గర నుంచి మహాకి, ఎందుకంటే మహా వాళ్ళు లేకపోతే ఉండలేదు. ఆయన మీదే ఉండడం బుర్రడం వల్ల ఆమెకు వచ్చేసింది. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇప్పుడిప్పుడే కోల్డ్ స్టార్ట్ అయింది. నాకు ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. అసలు నిద్ర కూడా లేదు. పడుకో అని మా బావ చెప్తే వాళ్ళిద్దరు పడుకున్నాక నేను వచ్చి అయితే వీడియోస్ ఎడిట్ చేసుకుంటున్నా. చాలామంది అనుకుంటున్నారు కదా ఈజీగా డబ్బులు వచ్చేస్తాను అని. అంత ఈజీగా ఎవరికి రావు. ఇంట్లో ఉండి చేసినా కానీ నా పనే కదా. నేను ఇంత టైం వరకు ఇంత కష్టపడి చేసుకోవాల్సి వస్తుంది. కంపల్సరీ రెగ్యులర్గా పెట్టాలి అనే కాన్సెప్ట్తో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా డైలీ వీడియోస్ అయితే పెట్టాల్సిందే అనమాట. సో ఈ వీడియోనైతే ఇంతే. అస్సలు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతే వీడియో. బాయ్ బాయ్.